మహిమ కలుగును గాక. మరలా తిరిగి మనము అపోస్తల కార్యగ్రంథంలో ఈరోజు మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయము 21వ అధ్యాయము మనం ధ్యానం చేస్తాం. సో ఈరోజు 20-21 అధ్యాయాలలో మొత్తం మనము 6 టాపిక్స్ మనము చూస్తాం. మొట్టమొదటిది సంఘం కొరకైనటువంటి ప్రేమ. సో అనే అంశం మీద పౌలు గారు ఏ విధంగా ఆయన సంఘం కొరకైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత పరిచర్య పట్ల పౌలు యొక్క అభిప్రాయం, పరిచర్య క్రిస్టియన్ మినిస్ట్రీ పట్ల పరిచర్య పట్ల పౌలుకున్నటువంటి వ్యూ ఎలాంటిది, అలాంటి వ్యూ మనం కూడా కలిగి ఉండడానికి మరి మినిస్ట్రీ పట్ల మనం చూస్తాం. మూడవది టాపిక్ 20వ అధ్యాయంలో సంఘ నాయకుల యొక్క బాధ్యత. సో కొత్త నిబంధన సంఘ నాయకులకు ఇవ్వబడినటువంటి బాధ్యతను గురించి మనం చూస్తాం. 21వ అధ్యాయంలో నేర స్థాపనను ధైర్యంగా ఏ విధంగా పౌలు గారు ఎదుర్కొంటాడో మనము 21వ అధ్యాయం 1-16 వచనాలు మనం చూస్తాం. కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అనే అంశం మీద. తర్వాతకి పౌలు యెరూషలేములోనికి రావటం, అరైవల్ ఆఫ్ పాల్ టు జెరూసలేం, పౌలు యెరూషలేముకు రావడాన్ని గురించి మనం చూస్తాం. లాస్ట్ టాపిక్ పౌలు యొక్క అరెస్ట్, పౌలు గారి యొక్క అరెస్ట్ని గురించి, బంధించబడటం, యెరూషలేంలో పౌలు బంధించబడటం, దాని గురించి మనం చూస్తాం. ఈ 6 టాపిక్స్ మనం త్వరగా స్టడీ చేద్దాం. సో మొట్టమొదటిది 20వ అధ్యాయం 1-17 వచనాలలో మనము 4 విషయాలు మనం చూద్దాం. ఫర్ ద లవ్ ఆఫ్ ది చర్చ్ అన్నమాట, సంఘం కొరకైనటువంటి ప్రేమ. సో పౌలు గారు ఆల్మోస్ట్ ఇది 3వ మిషనరీ ప్రయాణం. ఈ 3వ మిషనరీ ప్రయాణము మనకి 21వ అధ్యాయంతో ముగించబడుతుంది. ముగించబడి అతడు రోమ్కి, అంటే ప్రత్యేకంగా రోమ్కి వెళ్ళడానికి ముందు యెరూషలేముకి వెళ్తాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ పౌలు గారిని మరి బంధిస్తారు, అరెస్ట్ చేస్తారు. సో అక్కడితో పౌలు గారి యొక్క మినిస్ట్రీ మరి అయిపోయినట్లుగా మనం చూస్తాం. సో పౌలు ఏ విధంగా సంఘం కొరకైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూస్తాం. దట్ లవ్ ఈజ్ మేడ్ విజిబుల్ ఇన్ హిజ్ ఎగ్జార్టేషన్, గివింగ్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ అవైలబిలిటీ అండ్ కన్సర్న్. సో ఈ విధమైనటువంటి ప్రేమ, సంఘం కొరకైనటువంటి ప్రేమ కలిగినటువంటి పౌలు ఏం చేసేవాడిగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, హెచ్చరించేవాడిగా సంఘాన్ని, అలాగనే సంఘానికి ఇచ్చేవాడిగా పౌలు. మూడవది పౌలు సంఘం కొరకైనటువంటి పట్టుదల కలిగిన వాడై, అలాగనే సంఘముకు ఎప్పుడు కూడా మరి అవైలబుల్గా ఉన్నటువంటి వాడిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. సో ఈ 17 వచనాలలో మనము ఈ 4 విషయాలు మనం చూస్తాం. పౌలు గారి యొక్క మరి ప్రేమ సంఘం కొరక ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నప్పుడు, షెపర్డింగ్ ఎబిలిటీ అనేది, అంటే సంఘాన్ని గురించినటువంటి గొప్ప ప్రేమ, ప్రజలతో కలిసి పని చేయటము అనేది మరి చాలా ప్రాముఖ్యమైంది. చర్చి అంటే నాట్ ఆర్గనైజేషన్ బట్ ద పీపుల్. ఈరోజు చర్చి అనేటటువంటి దాన్ని ఆర్గనైజేషన్గా మరి లోకంలో మనం చూస్తున్నాం, కానీ ఇట్స్ నాట్ ఆర్గనైజేషన్ బట్ ఇట్స్ ఆర్గనిజం. అది ప్రాణి, అది ప్రాణిగా జీవము కలిగినటువంటి సంఘముగా ఉంటా ఉంది. ప్రజల యొక్క సమూహమే సంఘం, విశ్వాసుల యొక్క సముదాయమే సంఘం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇట్స్ నాట్ ఈవెంట్ సెంటర్, దట్ ఈస్ నాట్ అ పర్టిక్యులర్ ప్లేస్, బట్ ఇట్స్ కాల్డ్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్. అలాంటి మరి సంఘాన్ని గురించి పౌలు కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రేమని మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి ప్రత్యేకంగా సంఘము అనేటటువంటిది కేవలం సండేకి మాత్రమే పరిమితమైనది కాదు, బట్ త్రూఅవుట్ ద వీక్, వారం అంతట్లో కూడా అది చాలా ప్రాముఖ్యంగా సహవాసం కలిగినటువంటిదిగా ఉండాలి. లైక్ ఇప్పుడు ఏ విధంగా మరి సహవాసం సంఘము ఏ విధంగా ప్రతిరోజు మరి ఉదయము సాయంత్రం ఏ విధంగా సహవాసములో కూడి మరి ఒకరినొకరు పురుకొల్పుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నారో,
ఆ విధమైనటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం సండేకే పరిమితం కాకుండా మరి ప్రతిరోజు కూడా క్రైస్తవ మరి కుటుంబంగా ఫెలోషిప్ గా ఉన్నటువంటి సంఘం అది చాలా పౌలుకి చాలా మరి ఇష్టమైనటువంటి మరి విషయంగా మనం చూస్తున్నాం. ఆ తరుణంలో పౌలు ప్రేమించినటువంటి సంఘాన్ని ఎంతో మరి ప్రేమ కలిగినటువంటి పౌలు మొట్టమొదటి మరి వచనంలో మనం చూస్తే హెచ్చరించడం మనం చూస్తున్నాం. అల్లరి అణిగిన తర్వాత, అంతకు ముందు అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట, హెచ్చరిక అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. సో బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రేమించిన వారు హెచ్చరిస్తారు అని బైబిల్లో ఉంది. సో కనుక స్నేహితుడు మేలు కోరి గాయములు చేయును, మరి పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని మనం వాక్యంలో చూస్తాం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అని వాక్యంలో చూస్తాం. సో అలాంటి గద్దింపు అనేది ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఈవెంట్ ఈ హ్యాడ్ ఫేస్డ్ వైలెన్స్, పర్సిక్యూషన్. అది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పౌలు గారికి ఎన్నో రకాలైనటువంటి మరి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా డిస్కరేజ్ అవ్వకుండా మరి పౌలు తన జీవితంలో మరి చర్చి స్పిరిచువల్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఆలోచన కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో అలాంటి పౌలు తన జీవితంలో మరి విశ్వాసులైన వారిని, శిష్యులని హెచ్చరించడము అనేది మనం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం చేత హెచ్చరించడం. సో పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ విషయంలో మరి పోరాడాలి అని మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాబ్లం విత్ ద చర్చెస్ ఈజ్ నాట్ పూర్ అటెండెన్స్ బట్ పూర్ స్పిరిచువల్ హెల్త్. ఈ దినాలలో సంఘము యొక్క సమస్య ఏంటంటే తక్కువ అటెండెన్స్ కలిగి ఉండడం కాదు, కానీ తక్కువ ఆత్మీయ ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే చాలా పెద్ద సమస్య. అలాంటి పరిస్థితిలో వాట్ పీపుల్ నీడ్ మోస్ట్ ఈజ్ నాట్ టు బి ఎంటర్టైన్డ్ బట్ టు బి టాట్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఈ దినాల్లో ఎక్కువగా సంఘానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కాదు, కానీ సంఘానికి కావాల్సినటువంటి దేవుని వాక్య సత్యాలు బోధించబడాలి అనేది ప్రాముఖ్యంగా మనము ఇక్కడ పౌలు గారు మరి తన యొక్క సంఘం పట్ల, విశ్వాసుల పట్ల కలిగి ఉన్నటువంటి మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. రెండవది మనం ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో హీ డిపార్టెడ్ టు గో టు మాసిడోనియా అండ్ హీ హ్యాడ్ గాన్ త్రూ దోస్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. సో ఆ విధమైనటువంటి పరిస్థితిలో పౌలు గారు మరి ప్రాముఖ్యంగా సంఘము కొరకైనటువంటి కన్సర్న్ కలిగినటువంటి పౌలు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. అతడు చెప్తా ఉంటాడు, మరి కొరింథీ పత్రికలో కావచ్చు, అనేక సందర్భాల్లో ఇచ్చుటను గురించి, ఇచ్చుట అనగా గివింగ్ అన్నమాట. సో మొదటి కొరింథీ పత్రిక 16:5 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు 16:5 అంటాడు, మాసిదోనియాలో సంచారంకి వెళ్ళను ఉద్దేశించుచున్నాను కనుక మాసిదోనియాలో సంచారంకి వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. ఆ తర్వాత మరి ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు మొదటి కొరింథీ 16:8 వరకు ఈ విషయాలన్నీ మనం మనసులో పెట్టుకొని తర్వాత ప్రత్యేకంగా మనము కొరింథీ పత్రిక అలాగే రోమా పత్రికలో కావచ్చు అనేక సందర్భాలలో అతడు మరి ఈ యొక్క గివింగ్ గురించి, కలెక్షన్ గురించి మాట్లాడుతుంటాడు. కలెక్షన్ అంటే 2 కొరింథీ 8-9 అధ్యాయాలలో కూడా కలెక్షన్ అంటే గివింగ్ గురించి ఎక్కువగా మాట్లాడటము మనం గమనిస్తూ ఉంటాం. సంఘం కొరకైనటువంటి ప్రేమ. సో యెరూషలేములో ఉన్నటువంటి బీదలైన విశ్వాసులకు చందా పోగు చేసే విషయంలో కూడా పౌలు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ మరి పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యం అనేది పౌలు మరి యొక్క వాక్యంలో ప్రాముఖ్యంగా మనము గమనిస్తూ ఉన్నాం. సో గివింగ్ అనేది క్లియర్లీ మరి అపోస్తుడైన యోహాన్ చెప్పినట్లుగా సాక్రిఫిషియల్ గివింగ్. ద అపోజిల్ జాన్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్సెపరబుల్ లింక్ బిట్వీన్ గివింగ్ అండ్ లవింగ్.
సో ఆ ప్రేమ అనేటటువంటిది అది ఇచ్చుటతో ముడివేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 1 యోహాను 3:16-18లో మరి ప్రాముఖ్యంగా మరి ప్రేమ అనేటటువంటిది కేవలం నోటితో నాలుగుతో కాకుండా క్రియతో సత్యముతో ప్రేమించాలి, పరిశుద్ధుల యొక్క అవసరతలు మరి తీర్చే విషయంలో ముందుండాలి అని పౌలు ప్రాముఖ్యంగా ఆ ప్రేమని ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ బై సాక్రిఫిషియల్ గివింగ్ అన్నమాట, ఇచ్చేదాంతో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ ప్రేమని. అలాగే మూడవది 20 అధ్యాయం 3-6 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మూడోది ఏం చెప్తా ఉన్నాడంటే, అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు మరి వెళ్ళవాలని ఉండేది. అతని విషయం యూదులు కుట్ర చేయించున్నందున మాసిదోనియా మీదకి తిరిగి రావాలని ఉద్దేశించాడు. సో ఆ ప్రాంతాలను మరి పౌలు విజిట్ చేస్తూ మరి ప్రత్యేకంగా ఒక పట్టుదల కలిగిన వాడిగా అతడు వారి యొద్ద 7 దినాలు గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో పట్టుదల తన జీవితంలో, పౌలు జీవితంలో ప్రత్యేకంగా మరి ఒక పట్టుదల కలిగినటువంటి వాడిగా, ఓకే, సో పట్టుదల కలిగినటువంటి వాడిగా మనకి కనబడతా ఉంటున్నాడు. పట్టుదల తన జీవితంలో ఎంతో పట్టుదల, దేవుని కొరకై మరి ఆ టైం స్పెండ్ చేసినటువంటి వాడిగా, మరి యూదులు తన కొరకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ కూడా మరి ఆ యొక్క శ్రమలలో, అలాంటి పర్సిక్యూషన్స్ లో అతడు మరి వెళ్ళక ప్రత్యేకంగా అతడు దేవుని కొరకై మరి పట్టుదల కలిగి మరి దేవుని కొరకై నిలబడి మరి కనిపెట్టి ఉన్నట్లుగా 7 దినములు అతడు వారి యొద్ద గడిపినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 months. సో పౌలు ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అనడానికి పట్టుదల అనేటటువంటిది, పాల్స్ పర్సిస్టెన్స్ ఇస్ అనదర్ మార్క్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ ద చర్చ్. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు మరి అనడానికి మన గుర్తు ఏంటంటే పర్సిస్టెన్స్, పట్టుదల. సో ఇన్ దిస్ ప్యాసేజ్ హీ మోడల్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ లవ్ హీ wrote about in 1 Corinthians 13. అతడు ఏదైతే ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమని 1 కొరింథీ 13వ అధ్యాయం అంతట్లో కూడా రాస్తా ఉంటాడు. వెరీ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ పేషెన్స్ అన్నమాట. ఆ ప్రేమ యొక్క సహనాన్ని గురించి, ఆ ప్రేమ అన్నిటిని ఓరుస్తుందని, ఆ ప్రేమ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, మరి విఫలం అవ్వదు అని అనేకమైన విషయాలు మరి పౌలు గారు తన అనుభవపూర్వకంగా సంఘం కొరకైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ కలిగి ఉన్నటువంటి ప్రేమని ప్రాక్టికల్ గా చూపిస్తూ మరి తన పత్రికలలో కొరింథీ సంఘానికి కూడా 13వ అధ్యాయంలో ఆ ప్రేమను గురించి మాట్లాడటం మనం గమనిస్తా ఉన్నాం. అటు తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లాస్ట్ది ఏంటి అని అంటే 7-17 వచనాలలో ఇక్కడ మరి అందుబాటులో ఉండడం, అవైలబిలిటీ అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రాముఖ్యంగా అతడు ఆదివారము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉన్నాడు గనుక వారితో ప్రసంగించుట అర్ధరాత్రి వరకు విస్తరించుట మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆదివారం, సో సండే, ఈ ప్రాముఖ్యమైనటువంటి యొక్క భాగంలో 7వ వచనం నుండి 17వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే అవైలబిలిటీ. వారితో మరి అతడు అందుబాటులో, సంఘముకు అందుబాటులో ఉండి ఆదివారం రొట్టె విరుచుతూ కూడినప్పుడు మరునాడు వెళ్ళనై ఉన్నాడు కనుక వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్న సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నా. సో అప్పుడు ఆ గదిలో అనేకమైన దీపాలు ఉండడం లూకా రాస్తున్నాడు. ఐతుకు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి వాక్యం ఎందుకు గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగిస్తున్నాడు కనుక నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి ఎత్తబడ్డాడు. సో వెంటనే పౌలు దేవుడు తనకి ఇవ్వబడినటువంటి గొప్ప అధికారం చేత మరి బ్రతికించడం, కిందికి వెళ్ళి మరి ఆ యొక్క ఐతుకుని బ్రతికించి ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలగటం మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తద్వారా ఆ విధంగా మనము మరి గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసేది ఏంటంటే పౌలు మరి ఆ సంఘముతో ఎంతో అందుబాటులో ఉన్నట్లుగా మరి వర్షిప్ సర్వీస్ అనేటటువంటిది ఈ యొక్క భాగంలో మనం ప్రాముఖ్యంగా మనం చూస్తుంటాం. దిస్ ప్యాసేజ్ ఈస్ ద ఎర్లియస్ట్ రికార్డెడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ వర్షిప్ సర్వీస్. సో సెవరల్ ఫీచర్స్ ఆర్ నోట్ వర్ది
అనే విషయాలు మనం గమనించాలి. సండే వర్షిప్ అనే ఆదివారం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పాత నిబంధన ఏ విధంగా విశ్రాంతి దినం సాటర్డేకి పరిమితం చేయబడిందో, క్రొత్త నిబంధన అనేటటువంటిది ఆదివారానికి పరిమితం చేయబడిందనే ఒక బ్రిడ్జ్ మార్పు అనేది ఈ పరివర్తన పుస్తకమైనటువంటి అపోస్తల కార్యగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ద డే హ్యాస్ బీన్ చేంజ్డ్ ఫ్రమ్ సాటర్డే టు సండే. ఆ రోజు అనేటటువంటిది కూడా మారటం మనం ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. సండే అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ డే ఫర్ ద క్రిస్టియన్స్. ఫస్ట్ ద బిలీవర్స్ గ్యాదర్ టుగెదర్ ఫర్ వర్షిప్ నాట్ ఆన్ ద సాబాత్ అంటే సాటర్డే, బట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ సండే. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రిస్టియన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద సాబాత్ ఆర్ సాటర్డే. క్రైస్తవులు సాటర్డేని మరి అబ్జర్వ్ చేయాలి అని మనకి చెప్పబడలేదు. ద ఫాలోయింగ్ కన్సిడరేషన్స్ రివీల్, చాలా విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాయి. ఎందుకు మనము సాటర్డే రోజున కూడుకోవద్దు, సండే రోజున కూడుకోవాలి అనే దానికి నేను కొన్ని రీజన్స్ ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటి అని అంటే, సాటర్డే అనేది ఇట్స్ అ డే ఆఫ్ రెస్ట్. యాక్చువల్గా దేవుడు రెస్ట్ దినంగా దేవుడు చేసి ఉన్నాడు కనుక దాన్ని పాటించమని మోషే నిబంధనలో ధర్మశాస్త్రం యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి నిబంధన గుర్తుగా అది ఉంటా ఉంది. సాటర్డే సాబత్ వాజ్ గివెన్ టు ఇజ్రాయెల్ యాజ్ ద సైన్ ఆఫ్ ది మొజాయిక్ కవెనెంట్. మోషే నిబంధన ద్వారా ఆ విశ్రాంతి దినాన్ని సాటర్డేని వారు అనుసరించాలని దేవుడు చెప్పాడు. అయితే బైబిల్లో మనం చూస్తాం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. సో కనుక ఇప్పుడు మనము కృపాయుగంలో ఉన్నాం, సంఘయుగంలో ఉన్నాం కనుక సంఘం ఆదివారమున మరి ఆవిర్భవించింది. అలాగే యేసు ప్రభు వారు పునరుద్ధానుడిగా ఆదివారమున తిరిగి లేచాడు అని 4 సువార్తలలో ఆఖరి అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. సో కనుక సిన్స్ క్రిస్టియన్స్ ఆర్ అండర్ ది న్యూ కవెనెంట్, ఇప్పుడు మనము మోషే నిబంధన క్రింద లేము, క్రొత్త నిబంధన క్రింద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యము ద్వారా క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. సో కనుక దట్ ఈస్ ద మోస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్స్. సో దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద సైన్ అసోసియేటెడ్ విత్ ద మొజాయిక్ కవెనెంట్. సో క్రిస్టియన్స్ సబ్బాతుని ఆచరించొద్దని మరి ప్రత్యేకంగా మనకి క్రొత్త నిబంధన చెప్తా ఉంది. రెండో రీజన్ ఏంటంటే, దేర్ ఈస్ నో కమాండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఫర్ క్రిస్టియన్స్ టు అబ్జర్వ్ సబ్బాత్. క్రొత్త నిబంధనలో మనకి విశ్రాంతి దినాన్ని అనగా సాటర్డేని అనుసరించాలి అని దేవుడు క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు చెప్పలేదు. అది పాత నిబంధన నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉన్నప్పటికీ దట్ కమాండ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇన్ టు సండే. మరి 4వ ఆజ్ఞగా మనం చూస్తాం ఏమని, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అని మనం చూస్తాం. సో అది కేవలం మోషే నిబంధన గుర్తుగా దేవుడు ఇచ్చాడు. సో అవి ఆజ్ఞలన్నీ కూడా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా అవి మనకి కూర్పు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది రెండవది. మనకి ఆజ్ఞాపించబడలేదు క్రొత్త నిబంధనలో శనివారాన్ని పాటించమని. మూడవది, ఈవెన్ డ్యూరింగ్ ద మొజాయిక్ ఎకానమీ ద ఓల్డ్ టెస్టిమెంట్ నేదర్ కమాండెడ్ ద జెంటైల్ నేషన్స్ టు అబ్జర్వ్ ద సబ్బాత్. సో ఈవెన్ పాత నిబంధనలో కూడా ఇస్రాయేల్ కాకుండా అన్యులు సబ్బాత్ని ఆచరించాలి అని ఎక్కడ చెప్పబడలేదు. నాలుగవది, బైబిల్లో సబ్బాతు అనేది మోషేకు ముందు వాళ్ళు ఎవ్వరు కూడా ఆచరించలేదు. మోషే తర్వాత నుంచి యేసు ప్రభు వారు చనిపోయే వరకు మాత్రమే సువార్తలలో కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించారు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఆదివారం అబ్జర్వేషన్ లేదు. అది అపోస్తల కార్యగ్రంథం నుంచే ప్రారంభించబడింది. సో మోషేకు ముందు విశ్రాంతి దినం అనేది లేదు అనేది మనం గమనించాలి. 5వ కారణము, యెరూషలేం కౌన్సిల్ జరిగింది. 15వ అధ్యాయంలో సంఘ సమాలోచన సభ జరిగిందని మనం విన్నాం. అన్యులు రక్షణ పొందిన తర్వాత వారు సున్నతి పొందవలసిన అవసరం లేదు, మరి మోషే యొక్క ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదని చెప్పబడిన దాంట్లో అన్య విశ్వాసులందరూ క్రీస్తులోనికి వచ్చిన వారు సబ్బాతుని ఆచరించాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. తర్వాత 6వ కారణం ఏంటంటే, పౌలు ప్రత్యేకంగా మరి సబ్బాత్ రోజున అంటే శనివారం రోజున ఎక్కడ కూడా రొట్టె విరిచినట్లుగా మనకి ఎక్కడ కూడా కనపడదు.
మరి కొత్త నిబంధన అంతట్లో అపోస్తలు తర్వాత కూడా ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఆదివారం రొట్టె విరుచుట్ని గురించి ఎక్కువగా ఉంటా ఉంది. శనివారం రొట్టె విరవటం జరగలేదు ఎక్కడ కూడా. తర్వాత మనము కొలసి పత్రికలో కూడా మనం చూస్తున్నప్పుడు సబ్బాత్ అనేది ఒక ఛాయ. ఎవరికి ఛాయ అనంటే యేసు ప్రభు వారికి ఛాయ. విశ్రాంతి దినం అనేది ఎందుకు పెట్టాడు దేవుడు అనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నిజమైన విశ్రాంతి యేసుక్రీస్తులో ఉంది, శనివారంలో లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విశ్రాంతి దినం యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేస్తా ఉంది. షాడో, ఛాయ, నీడగా ఉంటా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అది ఒక నీడగా పాత నిబంధనలో ఉంటా ఉంది. సబ్బాతు అనేది నిజ స్వరూపం యేసుక్రీస్తులో ఉంది గనుక ఇక మీదట విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు. ఆదివారమే క్రొత్త నిబంధనకు చాలా ప్రాముఖ్యమైన తొలి దినంగా మనము ఆరాధించాల్సిన, రొట్టె విరవలసిన, ప్రార్థన చేయవలసిన, సహవాసముగా కూడుకోవాల్సిన, సమాజంగా కూడుకోవాల్సినటువంటి మరి అవసరతని ఎక్కువగా మనం చూస్తున్నాం ఆదివారం అనేది. తర్వాత మరి 8వది మరి ప్రాముఖ్యంగా పౌలు గారు స్పెషల్ డేస్ ని మనం పాటించకూడదు అని గలతీ పత్రికలో చాలా సందర్భాలలో చెప్పాడు. స్పెషల్ డేస్ అంటే యూదులు, ప్రత్యేకంగా యూదులకి వార్నింగ్ గా ఇస్తా ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. సో కనుక మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నానని పౌలు ఖండితంగా చెప్పాడు. అంటే దినములు అంటే ప్రత్యేకంగా సబ్బాతు లాంటి దినాలు ఆచరించాల్సినటువంటి అవసరం లేదు, అది మాసిపోయింది అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. పౌలే ఈ పుస్తకంలో, ఈ అపోస్తల కార్యగ్రంథంలో ఆ పరివర్తన జరిగింది. తర్వాత మనము గమనిస్తున్నప్పుడు ఇంకా ఆ సబ్బాతుని గురించి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో మరి ఉంటా ఉన్నాయి. పాత నిబంధనలో అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఆదివారంన రొట్టె విరచటం అనేటటువంటిది అందుబాటులో ఖచ్చితంగా మరి సంఘముగా, సహవాసముగా కూడవలసినటువంటి అవసరతను గురించి, రొట్టె విరచటం యొక్క అవసరతను గురించి, ప్రసంగించుట యొక్క అవసరతను గురించి, మరి ఆరాధించాల్సిన అవసరత గురించి, సహవాసముగా కూడవలసిన అవసరతను గురించి, ప్రార్థన చేయవలసిన అవసరతను గురించి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేయటము మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తా ఉన్నాం. సో కనుక ఆ అద్భుతం ద్వారా ఆదివారమున దేవుడు ఆ యొక్క ప్రాంతంలో జరిగించినటువంటి అద్భుతము ద్వారా మరి పౌలు అందుబాటులో ఉండడాన్ని బట్టి ఈ మొదటి టాపిక్ లో సంఘం కొరకైనటువంటి ప్రేమ అనేది మనం చూస్తా ఉన్నాం. రెండవ టాపిక్ పరిచర్య పట్ల పౌలు యొక్క అభిప్రాయం, పాల్స్ వ్యూ ఆఫ్ ది మినిస్ట్రీ. పరిచర్య పట్ల పౌలు యొక్క అభిప్రాయం ఎలా కలిగి ఉన్నాడో మనం కూడా పరిచర్య పట్ల అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలని వాక్యం మనకి ప్రత్యేకంగా 20వ అధ్యాయం 15 నుంచి 24 వచనాలలో మనం చూస్తాం. 4 విషయాలు, 4 అభిప్రాయాలు, లేకపోతే 4 వ్యూస్ ఆఫ్ మినిస్ట్రీ, పాల్స్ వ్యూస్. ఏంటి అని అంటే, దేవుని పట్ల, టువర్డ్ గాడ్, దేవుని పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలంటే సర్వీస్, సేవ అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఆ సేవ ఎలాంటి సేవ అభిప్రాయాన్ని కలిగి ఉండాలి అని అంటే, అపోస్తలుల 20వ అధ్యాయం 19వ వచనంలో చెప్తా ఉంటాడు. ఏమంటాడు? 20వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. సో టువర్డ్ గాడ్, సర్వీస్ అన్నమాట. సర్వీస్ అనేటటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ నాట్ సర్వీస్ టు గాడ్. ఇక్కడ భౌతిక సేవ, మానవ సేవ, మాధవ సేవ అనేది బైబిల్ చెప్పడం లేదు. ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. మానవులకి సేవ చేయటం అనేది మంచిదే, కానీ అది బైబిల్ పరమైనటువంటి సేవ కాదు. అది సోషల్ వర్క్ కిందికి వస్తుంది. దాని గురించి కూడా బైబిల్ చెప్తా ఉంది. కానీ సర్వీస్ అనేటటువంటిది, మాధవ సేవే మానవ సేవ అనేటటువంటిది బైబిల్ చెప్పడం లేదు. మరి మానవులకు సేవ చేయటం, సోషల్ వర్క్ అనే దాన్ని బైబిల్లో ఒరిజినల్ మినిస్ట్రీగా చెప్పబడలేదు. పేదలకు సహాయం చేయడము,
సోషల్ వర్క్ చేయడము, మెడికల్గా అన్ని రకాలుగా వారిని ఆదుకోవటం అనేది ఇట్స్ ఎ గుడ్ వర్క్. అది చేయాలి సమాజానికి ఖచ్చితంగా. అయితే ఇక్కడ సర్వీస్ అనేటటువంటిది ప్రాముఖ్యంగా మరి ఆత్మల రక్షణ కొరకైనటువంటి పని. ఒక ఆత్మను రక్షించుట కొరకై, సువార్తను ప్రకటించుట కొరకై, ప్రార్థన చేయుట కొరకై దేవుని పట్ల కలిగి ఉండాల్సినటువంటి వైఖరిని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. సో యూదుల కుట్రల వలన కలిగిన శోధనలు సంభవించినప్పటికీ కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినోభావంతో ప్రభువుని ఎలాగో సేవించాడో మరి ఇక్కడ పౌలు గారి జీవితంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వినయముతోని అలాగనే కన్నీళ్లతోని తన జీవితంలో ప్రభువుని సేవించినట్లుగా మరి తన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ సేవ దేవుని పట్ల ఎంతో నమ్మకంగా మరి చేసినట్లుగా మనము 19వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత రెండవ అభిప్రాయం పరిచర్య పట్ల ఏంటి అని అంటే టువర్డ్ చర్చ్ అన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఏమో టువర్డ్ గాడ్ సర్వీస్, రెండోది టువర్డ్ చర్చ్ సంఘం పట్ల ఏంటి తన యొక్క పరిచర్య అభిప్రాయం అంటే బోధించటం. సంఘానికి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఒక సేవకునది ఏంటి అని అంటే 20వ వచనంలో ఉంది. మరియు ప్రయోజనమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. బోధించుచు రావటం, మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచాలని యూదుల గ్రీసు దేశస్తులు సాక్ష్యం ఇచ్చుంటున్నాయి. ఇదంతా మీకు తెలియనని చెప్తున్నాడు. సో సంఘం పట్ల ఏంటంటే బోధ జరగాలి. అందుకోసమే ఈ అపోస్తలు 2:42లోనే అపోస్తలుల యొక్క బోధ యందు ఎడతెగక ఉండాలి అనేటటువంటిది పరిచర్య యొక్క వ్యూగా, అభిప్రాయంగా పౌలు బోధించేవాడిగా దినాల తరబడి zeal for purity of the gospel allowed him to play to favoritism. తన జీవితంలో బోధ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మరి సంఘానికి ఎంతో బహిరంగంగా ఇంటింట కూడా అవసరమైతే ఏది దాచుకోక, ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోక మరి తెలియచేయటం, బోధించటం అనేది సంఘం పట్ల పౌలుకున్నటువంటి రెండవ అభిప్రాయంగా మనం చూస్తున్నాం. మూడవది టువర్డ్ ద లాస్ట్, నశించిన వారి పట్ల తన యొక్క అభిప్రాయం ఏంటంటే ఇవాంజలిజం, లోకం. లోకంలో ఉన్న వారి పట్ల తన అభిప్రాయం ఏంటి అని అంటే 21వ వచనంలోనే మనం చూస్తాం. మారు మనసు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అనేది తన యొక్క పరిచర్య పట్ల పౌలుకున్నటువంటి అభిప్రాయం. మారు మనసు పొందాలి, ఎవరు నశించొద్దు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క కోరికలో పౌలు పాలిభాగస్తుడై దాన్ని ధన్యతగా జ్ఞాపకం చేసుకొని మారు మనస్సుని ప్రకటించమన్నటువంటి యేసు ప్రభు వారి యొక్క గొప్ప ఆజ్ఞని చేతపట్టి సువార్తను గురించి సిగ్గుపడేవాడు కాకుండా మరి సువార్త కొరకై, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నట్లుగా పౌలు సువార్తని మరి చెప్తా అనేకులు మారు మనసు పొందాలి అని, విశ్వాసం ఉంచాలి అని తన జీవితంలో నశించిన వారి పట్ల సువార్తను ప్రకటించేవాడిగా పౌలు గారు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. రిపెంటెన్స్ అనేటటువంటి టువర్డ్ గాడ్, దాన్ని గ్రీక్ లో మెటనోయా అంటారు. మెటనోయా అంటే అర్థం ఏంటంటే మెటనోయా అనే గ్రీక్ పదానికి రిపెంటెన్స్ ఇస్ అ రిచ్ అండ్ ఇంపార్టెంట్ న్యూ టెస్టిమెంట్ వర్డ్ అది. సో మీనింగ్ టు చేంజ్ ఇన్ వన్స్ మైండ్ అండ్ పర్పస్, ఒకరికి అభిప్రాయాన్ని మార్చుకోవటం పాపం పట్ల దేవుని వైపుకు. చేంజ్ ఆఫ్ మైండ్ రిజల్ట్స్ ఇన్ ఏ చేంజ్ ఆఫ్ బిహేవియర్. అభిప్రాయం మార్చుకోవటమే కాదు కానీ అభిప్రాయం మార్చుకున్న వారి యొక్క ప్రవర్తన కూడా మారిపోయేదిగా ఉంటా ఉంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటనోయా, రిపెంటెన్స్, మారు మనస్సు అంటే అదే. ఇట్ ఈస్ ద కాన్షియస్ యాక్ట్ ఆఫ్ సిన్నర్ టర్నింగ్ ఫ్రమ్ హిస్ సిన్ టు గాడ్. అతడు పాపము నుండి తిరిగి దేవుని వైపుకి తిరగడం, పాపము నుండి మరలి దేవుని వైపుకి తిరగడాన్నే రిపెంటెన్స్, మారు మనస్సు అంటారు. దాని గ్రీకులో మెటనోయా అంటారు. అది బిహేవియర్ లో కనబడుతుంది. సో మారు మనసు పొందినటువంటి వారి యొక్క జీవితం వారి ప్రవర్తనలో కనపడుతుంది. సో ఆ విధంగా మన బైబిల్ గ్రంథంలో మరి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. కనుక మారు మనస్సు అనేటటువంటిది మరి అనేకులకు రావాలి
పేతురు కూడా తన ప్రసంగంలో మారుమనసుని గురించినటువంటి బోధే స్టార్టింగ్ లో అపోస్తల కార్యగ్రంథం స్టార్టింగ్ లో 2:36 కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఆ విధంగా మరి వారందరూ కూడా మారు మనసు పొందాలి అని 37వ వచనంలో 38వ వచనంలో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి అని మారు మనసుని హైలైట్ చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మారు మనస్సు అనేటటువంటిది మరి అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల యొక్క బోధ ఏంటంటే మారు మనస్సు. సో మార్క్ రిపెంటెన్స్ యాజ్ సెంట్రల్ టు ద గాస్పుల్ మెసేజ్. అపోస్తులుడైనటువంటి మరి మార్కు కూడా మరి తన జీవితంలో మరి మారు మనసు పొందాలి అని పౌలు గారు కూడా 17:30 ఇదే అపోస్తుల కార్యగ్రంథం 17:30లో అజ్ఞాన కాలాలు దేవుడు చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. సో దిస్ ఈస్ ద మెయిన్ సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ది గాస్పుల్ అన్నమాట, ఇవాంజలిజం. సువార్త యొక్క కేంద్ర సిద్ధాంతం లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మారు మనస్సును బోధించకుండా చెప్పే సువార్త అబద్ధ సువార్త. రాంగ్ ప్రామిసులను చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి వాగ్దానాలను చేస్తూ అలాంటి మరి తప్పుడు బోధలు ఈరోజు చాలా ఉంటూ ఉన్నాయి. అని సువార్తలో ప్రాముఖ్యంగా ఉండాల్సిన అపోస్తలుల బోధ ఏంటంటే మారు మనస్సుని గురించి బోధించడం, సువార్తలు మారు మనస్సుని గురించి చెప్పడం, పాపముల నుండి తిరిగి దేవుని వైపుకి తిరగడం. అది గాస్పెల్ మెసేజ్ అన్నమాట. ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సిన్నర్స్ మస్ట్ నాట్ ఓన్లీ టర్న్ అవే ఫ్రమ్ సిన్ బట్ టు టర్న్ టువర్డ్ గాడ్. ఒక పాపి పాపములు విడిచిపెట్టడం మాత్రమే కాదు, దేవుని వైపుకి తిరిగి దేవుని వద్దకు రావటం కూడా. కనుక సేవింగ్ ఫెయిత్ ఇన్వాల్వ్స్ ది టోటల్ పర్సన్ ట్రస్టింగ్ ఓన్లీ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్ ఫర్ సాల్వేషన్. మరి రక్షించే విశ్వాసం ఎలాంటిది అని అంటే ఒక వ్యక్తి పూర్తిగా ప్రభుకు తన జీవితాన్ని సమర్పించుకునేవాడై ఉంటాడు అన్నమాట. ఇది సువార్త. మూడవ అభిప్రాయం. నాలుగోది పరిచర్య పట్ల తన పట్ల తాను తోడి హిమ్సెల్ఫ్ ఒక సమర్పణ భావం కలిగినటువంటి వాడిగా 22, 23, 24 వచనాలలో మనం చూస్తాం. 22 నుంచి అదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడిని యెరూషలేమునికి వెళ్ళొచ్చున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 24 అయితే నేను దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట లేదు. సమర్పణ. సో పౌలు తన జీవితం పట్ల తనకున్నటువంటి సమర్పణ భావం ఏంటి అని అంటే, సో పాల్ డిడ్ నాట్ కన్సిడర్ హిజ్ లైఫ్ ఆఫ్ ఎనీ అకౌంట్ యాజ్ డియర్ టు హిమ్సెల్ఫ్. తన జీవితంలో పౌలు తనకు ఎంత మాత్రమును కూడా ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. యేసుప్రభు వారు చెప్పాడు, ఎవరైతే మరి వారి ప్రాణమును దక్కించుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారు, ఎవరైతే తన ప్రాణమును నా కొరకు పోగొట్టుకుంటారో దాన్ని దక్కించుకుంటారు అని. సో కనుక పౌలు తన జీవితంలో చెప్పినట్టు స్టేట్మెంట్ బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నటువంటి వాక్యాన్ని తన జీవితంలో ఇక్కడ మరి తన పట్ల తాను కలిగి ఉన్న సమర్పణని జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రభు పరిచర్యనే తుదముట్టించాలి అని, బంధకాలు శ్రమలు ఎన్ని కాచుకొని ఉన్నా కూడా మరి దేవుని కృపా సువార్తను సాక్ష్యం ఇచ్చాలని, ఆ పరుగుని కడముట్టించాలి అని, దేవుని ద్వారా పొందిన పరిచర్యను తుదముట్టించాలని ప్రాణాన్ని కూడా ఎంత మాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ప్రాణాన్ని కూడా ఎంత మాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదని గొప్ప సమర్పణ, సాక్రిఫైస్ గురించి పౌలు జీవితంలోని సాక్రిఫైస్, సమర్పణ మరి అనే జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ సెకండ్ టాపిక్, పౌలు పరిచర్య పట్ల కలిగి ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే, సో అధ్యాయము 25 నుంచి 38 వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పౌలు గారు ప్రాముఖ్యంగా అతడు 25వ వచనం నుండి రాజ్యాన్ని గురించి ప్రకటించు మరి చెప్పిన తర్వాత అతడు సంఘ నాయకులకు కొన్ని మరి బాధ్యతలు ఇవ్వటాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, సో 25వ వచనం నుండి గమనిస్తే మనం గమనిస్తూ ఉన్నప్పుడు 26లో కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై నేను దోషిని కానని
నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అనేటటువంటి ఈ మాటలన్నీ కూడా, సో ఈ మాటలన్నీ ఎవరితో చెప్తూ ఉన్నాడు అని అంటే, పౌలు సంఘ పెద్దలతో చెప్తున్నాడు. సంఘ పెద్దలతో 18వ వచనంలో 17వ వచనంలో మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. వారికే ఇంతకుముందు చూసినటువంటి ఈ పరిచర్య పట్ల పౌలు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాన్ని సంఘ పెద్దలకి చెప్తున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పాస్టర్స్ కి. సంఘ పెద్దలు అంటే బైబిల్లో 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాలు కూడా పాస్టర్ని గురించి వాడబడ్డాయి. ఆ 3 పదాలు ఏంటంటే, ఒకటి మరి అధ్యక్షుడనుంది, మరొక చోటలో నాయకుడనుంది, అంటే పెద్ద అనుంది, మరొక చోట కాపరి అని ఉంది. సో గ్రీక్ లో ఈ 3 పదాలు పాస్టర్కి ఇవ్వబడ్డాయి. సంఘ పెద్ద అని ప్రెస్బిటరోస్ ఎల్డర్ అని, అండ్ ఓయిమెనే అంటే షెపర్డ్ కాపరి అని, అండ్ మూడవది ఎపిస్కోపస్ బిషప్ అధ్యక్షుడు అని. ఈ 3 పదాలు సంఘాన్ని కాచే, సంఘాన్ని చూసుకునే మరి పెద్దలకి ఇవ్వబడింది. అలాంటి పెద్దలకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించడం మనం 17వ వచనంలో చూస్తాం. వారు తన ఎదుకు వచ్చినప్పుడు వారితో ఇట్లా అన్నాడు. సో ఈ 4 అభిప్రాయాలు పరిచర్య పట్ల పౌలు కలిగి ఉన్న విషయాలు చెప్పాడు. తర్వాత అదే సంఘ నాయకులకు బాధ్యతలు కూడా మరి పౌలు తన జీవితంలో నుంచి జ్ఞాపకం చేస్తూ వారు కలిగి ఉండాల్సినటువంటి బాధ్యతని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. Paul charged the church leaders to maintain 5 priorities. ప్రతి సంఘ పెద్ద అంటే సంఘాన్ని చూసుకునేటటువంటి, సంఘాన్ని సంఘంపై నాయకుడిగా లీడర్గా, లేకపోతే ఒక పెద్దగా, లేకపోతే పాస్టర్గా, లేకపోతే అధ్యక్షుడిగా ఉన్న వారికి ఉండాల్సిన 5 ప్రయారిటీస్ ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు 25 నుంచి 38 వచనం వరకు. మొట్టమొదటిది ఏంటంటే బీ రైట్ విత్ గాడ్, దేవునితో సరిగా ఉండటం గురించి చెప్తున్నాడు. ఫస్ట్ది మనము 28వ వచనము మొదటి భాగంలో చూస్తాం. దేవుడు తన స్వరక్తమి సంపాదించిన సంఘమును కాయటకు, మరి అదంతా చదువుకుంటూ వచ్చినప్పుడు ఆ మాట కింద ఉంటది, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి అనే మాట. బీ ఆన్ గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్స్. ఫస్ట్ మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ హిస్ ఓన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరిగా ఉండకపోతే సంఘంతో కానీ, విశ్వాసంతో కానీ, ఎవరితో కూడా సరైనటువంటి బంధం ఉండదు. ఫస్ట్ ప్రయారిటీ బీ రైట్ విత్ గాడ్, దేవునితో సరిగా ఉండుటని యొక్క అవసరతని పౌలు గారి సంఘ పెద్దలతో, ఎఫెసు నుంచి పిలిపించబడినటువంటి సంఘ పెద్దలకు, పాస్టర్స్ కి జ్ఞాపకం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎఫెక్టివ్ మినిస్ట్రీ ఈజ్ నాట్ మేర్లీ అవుట్వర్డ్ యాక్టివిటీ. యాక్చువల్ గా అది బయటికి కనిపించేటటువంటిది అసలైన పరిచర్య కాదు, కానీ రహస్యంగా దేవునితో ఉండేటటువంటి జీవితమే చాలా మరి ఓవర్ఫ్లో ఆఫ్ రిచ్ అండ్ డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఎంత డీప్ రిలేషన్ ఉంటుందో అలాంటి మినిస్ట్రీనే నిజంగా ఎఫెక్టివ్ గా మరి ఉంటది అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఫస్ట్ స్టెప్ ఇన్ బీయింగ్ ఆన్ గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మొట్టమొదటి ప్రయారిటీ, బాధ్యత ఏంటంటే సంఘ నాయకులు దేవునితో సరైనటువంటి సత్సంబంధం, మరి స్వపరీక్ష, వారిని మట్టుకు వారు ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యతని గురించి చెప్తుంది. ఆఫ్టర్ ఎ హోల్ చాప్టర్ ఆఫ్ ఎగ్జార్టేషన్ టు ద యంగ్ ప్రీచర్, పౌలు ఇలాంటి సంఘ పెద్దలకు, కాపరులకు కూడా పత్రికలు రాశాడు. వాటిని పాస్టరల్ ఎపిజిల్స్ అని అంటారు. కాపరి పత్రికలు తిమోతికి, తీతుకు రాశాడు. ఆ తిమోతి ఒక పెద్దనే. ఆ తిమోతికి రాసిన తర్వాత, అన్ని విషయాలు రాసిన తర్వాత, మొదటి తిమోతి 4వ అధ్యాయంలో రాసిన తర్వాత ఏమంటాడు అనంటే 16వ వచనంలో, మొదటి తిమోతి 4:16లో, నిన్ను గూర్చు, నీ బోధన గూర్చు జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉండుము. సో ఇలా పర్సనల్ హోలీనెస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రూ అండ్ పవర్ఫుల్ స్పిరిచువల్ లీడర్షిప్. మరి ఆత్మీయ నాయకత్వంలో చాలా శక్తివంతమైనది ఏంటంటే, రిక్వైర్మెంట్ ఏంటంటే పరిశుద్ధత అండ్ మరి ట్రూ అండ్ పవర్ఫుల్ రిలేషన్షిప్ అన్నమాట.
వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత మరి కలిగి ఉండటం. 2వ తిమోతిలో కూడా పౌలు గారు తిమోతికి రాస్తాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండడానికి వీటిలో చేరక తను తాను ప్రత్యేకించుకున్న వాడై ఉండాలి అని, తను తాను దేవుని కొరకై ప్రత్యేకంగా పవిత్రపరచబడిన వాడై ఉండాలి అని 2 తిమోతి 2:20లో కూడా గొప్ప ఇంటిలో అంటే గొప్ప ఇల్లు అంటే దేవుని యొక్క సంఘం, అలాంటి ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉంటాయి కనుక వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. అంటే కొంతమంది లీడర్స్ ఘనతకు, కొంతమంది ఘనహీనతకు వినియోగించబడతారు. సో ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకునే నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అయి సత్కార్యములకు సిద్ధపడి ఘనత నిమిత్తమే పాత్రగా ఉంటాడని మనం చూస్తున్నాం. సో కనుక సంఘ నాయకుల యొక్క బాధ్యతలు ఫస్ట్ ఏంటంటే బీ రైట్ విత్ గాడ్, దేవుడితో సరిగా ఉండాల్సిన అవసరతని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది షెపర్డ్ ద ఫ్లాక్, సంఘాన్ని పోషించాలి. ఇది 20వ అధ్యాయం అదే 28వ వచనం భాగంలో చూస్తాం. దేవుడు తన సురక్తిని సంపాదించిన సంఘాన్ని కాయుటకు, తర్వాత పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచెనో. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండోది ఏంటంటే సంఘాన్ని పోషించడం. షెపర్డ్ ద ఫ్లాక్, లీడర్ సెకండ్ ప్రయారిటీ అన్నమాట ఇది. అంటే సంఘ కాపరి లేకపోతే నాయకుని పెద్ద యొక్క రెండవ ప్రాధాన్యత ఏంటంటే సెకండ్ ప్రయారిటీ ఇస్ ద స్పిరిచువల్ కేర్ ఆఫ్ హిస్ ఫ్లాక్. ఆత్మలను కాచేటటువంటి పనిలో చాలా మరి బాధ్యత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పాజిటివ్లీ దట్ కేర్ ఇన్వాల్వ్స్ ది ఫీడింగ్ అండ్ లీడింగ్ ఆఫ్ ది ఫ్లాక్. సంఘాన్ని మందను మరి పోషించే విషయంలో అండ్ ఇన్వాల్వ్మెంట్ విషయంలో బాధ్యతని కలిగి ఉండాలి. న్యూ టెస్టిమెంట్ లో అంటే క్రొత్త నిబంధనలో మనం చూస్తే పిక్చర్స్ ద చర్చ్ యాజ్ ద ఫ్లాక్. సంఘాన్ని దేవుడు మందతో పోల్చాడు. అంటే ఫ్లాక్ అంటే గొర్రెల యొక్క సమూహం, గొర్రెల యొక్క గుంపు. ఆ విధంగా పోల్చడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారే మరి గొప్ప కాపరిగా ఉంటున్నాడు. మరి స్థానిక సంఘాలకు దేవుడు స్థానిక కాపరులను ఇచ్చాడు. సార్వత్రిక సంఘానికి యేసు ప్రభు వారు కాపరి అయితే యూనివర్సల్ చర్చ్ అంతటికి, స్థానిక సంఘాలకు కాపరులను దేవుడు నియమించాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై, పరిచర్య ధర్మం జరగటానికై దేవుడు మరి అపోస్తలను, ప్రవక్తలను ఆదిలో, తర్వాతకి కంటిన్యూగా స్వార్థికులు, ప్రత్యేకంగా కాపరులను, బోధకులను దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. సో యేసు ప్రభు వారు ప్రధాన కాపరి. మరి పేతురు గారు కూడా తన యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అదే రాస్తా ఉంటాడు. ఈ కాపరులు ఏ విధంగా ఉండాలి, మందని కాసేటటువంటి వారు అని 5వ అధ్యాయంలో తోటి పెద్దగా మరి పాస్టర్గా ఉన్నటువంటి ఆ పదము పెద్దగా కూడా వాడబడింది బైబిల్లో. పేతురు తనను తాను పెద్దగా పోల్చుకుంటూ మరి పెద్దలను హెచ్చరిస్తున్నాడు. అలాంటి పెద్దలు బలమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా మరి ఎలా మందను కాయాలో మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుతారు. కాపరులు, నాయకులు మరి నమ్మకంగా ఉన్నప్పుడు వారు వాడబారని మహిమ కిరీటాన్ని వారు పొందుతారని వాక్యంలో ఉంది. కనుక రెండో ప్రయారిటీ నాయకులకి ఏంటి అని అంటే సంఘాన్ని పోషించడం, సంఘాన్ని సపోర్ట్ చేయడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో అది ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభు అని 3 సార్లు అడిగితే నీకే తెలియను కదా ప్రభు అంటే నా మందను కాయాలి, పోషించాలి, మేపాలి అని చెప్పాడు. సో కాంగ్రిగేషన్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇన్స్టెడ్ ఇట్ కమాండ్స్ బిలీవర్స్ టు ఒబే యువర్ లీడర్స్ ఆల్సో, సబ్మిట్ టు దెమ్. అలాగనే సంఘానికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు హెబ్రీ 13:17 అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో కూడా మరి అలాంటి సంఘ కాపరుల పట్ల, నాయకుల పట్ల, సంఘ సభ్యులు కూడా ఏ విధమైనటువంటి మరి కర్తవ్యాన్ని కలిగి ఉండాలో మీ పైన నాయకులుగా ఉన్నవారి లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. సో కనుక క్రొత్త నిబంధనలో మరి
ఆ విధమైనటువంటి నాయకుల పట్ల సంఘ బిడ్డలు కూడా కలిగి ఉండాల్సినటువంటి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 12-13 వచనాల్లో కూడా వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయాలి అని కూడా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. మొదటి తెస్సలోనిక 5:12 అలాంటి నాయకులైనటువంటి కాపరులైనటువంటి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా వారిని చేయాలి అని మొదటి తెస్సలోనిక 5:12 ప్రయాస వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని వేడుకొనుచు మరి పౌలు గారు రాస్తుంటున్నాడు. సో ఇలా అనేకమైన విషయాలు మరి కాపర్ల పట్ల, అలాగనే కాపర్లను చూసుకుంటున్నటువంటి మరి సంఘం పట్ల కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది థర్డ్ ప్రయారిటీ, అంటే 3వ బాధ్యతగా మనం చూస్తున్నాం సంఘ నాయకులు. 4వది రెండవది పోషించడం, 3వది కాయటం, గాడ్ ద ఫ్లాక్ అన్నమాట. 3వది ఏంటంటే సంఘాన్ని కాయటం, గార్డింగ్ అంటే ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ ఎ ఫెయిత్ఫుల్ షెపర్డ్ టు ఫీడ్ అండ్ లీడ్ హిస్ ఫ్లాక్, హీ మస్ట్ ఆల్సో ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ డేంజర్స్. అనేకమైన ప్రమాదాల నుండి కూడా, అటాక్స్ నుండి కూడా సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాపరికే ఉంది. ఎందుకంటే విశ్వాసులకి తప్పుడు బోధల గురించిన అవగాహన ఉండకపోవచ్చు, కానీ కాపరికి ఖచ్చితంగా ఫాల్స్ డాక్ట్రిన్స్ గురించి, తప్పుడు బోధలను గురించి పౌలు గారు చాలా సందర్భాలలో చెప్పాడు. గలతీ పత్రికలో నేను చెప్పిన సువార్త కాక మరొక సువార్త ఎవరైనా చెప్తే మరి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని చెప్పాడు. 2 కొరింథీ 11:4 కూడా పౌలు గారు మోసం చేస్తాడేమో, ఎలాగైనా సర్పము ఏ విధంగా అవ్వని మోసపరిచాడో ఈరోజు ప్రదానం చేయబడినటువంటి సంఘాన్ని సాతానుడు ఏ విధంగానైనా మోసం చేస్తాడేమో, క్రీస్తు ఎడలనున్న సరళతనున్న ఈ పవిత్రత నుంచి ఎలాగైనా తొలగిపోతారని భయపడుతూ మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసుప్రభువు వారు కూడా అలాంటి అబద్ధ బోధకుల విషయమై మరి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఈ విషయంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రాముఖ్యంగా ఈ సంఘ నాయకులు కలిగి ఉండాల్సినటువంటి 3వ బాధ్యత సంఘాన్ని గార్డ్ చేయాలి, అంటే కాయాలి జాగ్రత్తగా. మరి గార్డింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ గా మనం చూస్తున్నాం. 4వది ఏంటి అని అంటే 32వ వచనంలో మనం చూస్తాం. 20వ అధ్యాయం 32వ వచనంలో ఏమనుంది అక్కడంటే 32లో ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే స్టడీ అండ్ ప్రే. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. పౌలు ఈ పెద్దలతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా ఈ పెద్దలను దేనికి అప్పగిస్తున్నాడు అని అంటే వాళ్ళ యొక్క 4th ప్రయారిటీ ఏంటి అని అంటే చదువుట యందు అలాగనే ప్రార్థన చేయట యందు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే హీ మస్ట్ బి ఏ స్టూడెంట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్, డివోటెడ్ టు ప్రేయర్. మనం స్టార్టింగ్ లో అపోస్తుల కార్యగ్రంథంలోనూ చూసాం. 6వ అధ్యాయంలో అపోస్తలులు పరిచారకులను ఎన్నుకునే విషయంలో ఈ అపోస్తులు ఏమన్నారంటే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండాలి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైన లీడర్కి. తనకి 24 గంటల టైంలో ఖచ్చితంగా చాలా సమయాన్ని వాక్యాన్ని ధ్యానించడంలో, ప్రార్థన చేయటంలో ఖచ్చితంగా లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ నాయకునికి ఉంటదన్నమాట. సో డ్యూయల్ ప్రయారిటీ ఆఫ్ మినిస్ట్రీ గోస్ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది అపోజిల్స్. ఆల్రెడీ మనం 6వ అధ్యాయం 4వ వచనంలో చూసాం. సో కనుక కమాండెడ్ బిలీవర్స్ టు గాడ్ ఇన్ ప్రేయర్. సో ఆ విధంగా ప్రార్థన యందు అలాగనే వాక్య పరిచర్య యందును తప్పకుండా మరి దేవుని మీద ఆధారపడాల్సినటువంటి అవసరత ఉంటా ఉంది. ప్రేయర్ ఆల్సో అలౌస్ గాడ్ టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్ బై ఆన్సరింగ్. సో కనుక మరి ప్రేయర్ అండ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ ఫౌండేషనల్ పిల్లర్ ఆఫ్ మినిస్ట్రీ అన్నమాట. అది పరిచర్యకు ఒక పునాదిగా మనం చూస్తున్నాం. పౌలు గారు తిమోతికి కూడా ఒక నాయకునిగా తిమోతికి కూడా 3:15లో 1 తిమోతి 3వ అధ్యాయం 15 వచనంలో ఏమంటాడంటే మరి నేను ఆలస్యం చేసిన దేవుని మందిరం జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించవాలని అది నీకు తెలియవాలని సంగతి నీకు రాయించున్నాను. ఆ సంఘం సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది కనుక రిక్వైరింగ్ దట్ లీడర్స్ నో ద ట్రూత్. ఖచ్చితంగా నాయకుల సత్యాన్ని
ఆ సత్యానికి స్తంభమును ఆధారమును అయినటువంటి సంఘము ఏ సత్యం మీదైతే ఆధారపడి ఉన్నదో ఆ సత్యాన్ని ఖచ్చితంగా మరి తెలుసుకున్న వారై, మరి ద వర్డ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. వాక్యమే ఆత్మలను రక్షించే వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి అని మనం చూస్తుంటున్నాం గనక ఆ వాక్యం పట్ల ప్రార్థన యందు బాధ్యత, చదువుటి యందు ప్రార్థించుటి యందు మరి బాధ్యత కలిగి ఉండాలి. ఐదవ ప్రయారిటీ సంఘ నాయకులకి ఏంటి అని అంటే బీ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. స్వార్థం లేకుండుట. పౌలు అదే విషయాన్ని 20వ అధ్యాయము, ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 33 నుంచి 38 వచనాలలో అదే చెప్తా ఉంటాడు తన అనుభవంలో నుంచి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనా నేను ఆశించలేదు. నా అవసరతల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనతలను సంరక్షింపవలననియు మరి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వలన అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితనని చెప్పాను. సో కనుక ఆ విధంగా ఎంతో ఇన్స్పైరింగ్ వర్డ్స్, లీడర్స్ ని ఇన్స్పైర్ చేసిన గొప్ప నాయకుడు యేసు ప్రభు తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది పౌలు గారే. ఒక గొప్ప ఇన్స్పిరేషనల్ లీడర్ గా మనకు క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్తూ స్వార్థం లేకుండా ఉండాలి లీడరు. ఏ ట్రూ గాడ్ హానరింగ్ మినిస్ట్రీ మస్ట్ ఫోకస్ ఆన్ గివింగ్ నాట్ గెటింగ్. ఒక నిజమైనటువంటి ఆత్మీయ నాయకుడు మరి స్వార్థం లేకుండా ఆశించేవాడిగా ఉండడు కానీ ఇచ్చేవాడిగా ఉంటాడు అనే గొప్ప ప్రిన్సిపల్ ని మనం చూస్తున్నాం. యేసుప్రభువు దీని ముందే చెప్పాడు, మీరు సిరికి గాని దేవునికి గాని దాసులుగా ఉండలేరు అని. దేవునికి దాసులుగా ఉన్న వారు సిరికి ఎట్టి పరిస్థితులు దాసులుగా ఉండలేరు. కనుక ఆ విధంగా మరి అనేకమైన విషయాలు పౌలు గారు ఈ యొక్క నాయకులకి సంఘాన్ని కాచి సంఘాన్ని మరి చూసుకునేటటువంటి వారికి, దోస్ హు కేర్ ఫర్ ఫ్లాక్ ఆఫ్ గాడ్ మస్ట్ నాట్ డూ సో ఫార్ మెటీరియల్ గెయిన్. భౌతికమైన లబ్ధిని పొందటానికి సంఘాన్ని దేవుడు ఇవ్వలేదు, కానీ సంఘము కొరకు మరి తన జీవితాన్ని ఇవ్వటానికి ప్రభువు అలాంటి గొప్ప విషయాలు జ్ఞాపకం చేస్తూ, లవ్ ఆఫ్ మనీ హ్యాస్ ఆల్వేస్ క్యారెక్టరైజ్డ్ ఫాల్స్ టీచర్స్. ఎవరైతే డబ్బును ప్రేమిస్తారో, ఎవరైతే డబ్బుని ఆశిస్తారో అలాంటి వారందరిని బైబిల్లో మరి తప్పుడు బోధకులుగా, ఫాల్స్ టీచర్స్ గా చిత్రీకరించడం మనం బైబిల్లో చూస్తాం. ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ కావచ్చు, న్యూ టెస్టిమెంట్ కావచ్చు. సో ఆ విధంగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి నాయకులు మరి అంత గొప్ప సమర్పణ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి అని మనము చూస్తున్నాం. ఆఫర్ ద గాస్పుల్ వితౌట్ ఛార్జ్. స్వార్థని ఎలాంటి ఛార్జ్ లేకుండా, ఎలాంటి ఆశ లేకుండా చెప్పేటటువంటి వారే నిజమైనటువంటి నాయకులుగా మరి ఉంటా ఉన్నారు. కనుక పౌలు గారు తన జీవితంలో ఒక గొప్ప మాదిరిని నాయకులకు ఉంచడం. 1 కొరింథీ 9వ అధ్యాయం 18వ వచనంలో, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం. అలాంటి గొప్ప సమర్పణ, అంటే ఒక గొప్ప మాదిరిని ఉంచాడు. అంటే సువార్త ప్రకటించువారు సువార్త వలన పోషించాలి అని బైబిల్లో ఉంది. మరి వాక్యోపదేశము చేయవాడు వాక్యోపదేశము మరి చేయవారికి అన్ని విషయాలలో మరి ఇవ్వాలి అనేటటువంటి ఒక నియమాన్ని కూడా దేవుడు పెట్టాడు. అయితే అది ఆశించకుండా దేవుని కొరకై చేస్తున్నాను అనేటటువంటి అభిప్రాయంతో చేయాలి. మరి స్పిరిచువల్ మెటీరియల్ గెయిన్ కొరకై సేవ చేయకూడదు అని పౌలు గారు ఒక గొప్ప అద్భుతమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. తర్వాత వారందరి కొరకై మోకాల్లోని వారందరితో ప్రార్థన చేస్తాడు. అప్పుడు వారందరూ చాలా ఏడవటం మనం చూస్తాం. గొప్పగా ఏడవటం, సంఘ పెద్దలు ఏడవటం, వారికి మీద నా ముఖాన్ని చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖిస్తారు. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు వాడ వరకు అతన్ని సాగనంపటం మనం చూస్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 20th చాప్టర్ సంఘ నాయకులను గురించి. తర్వాత 21వ అధ్యాయంలోనికి త్వరగా మనం వెళ్ళినప్పుడు మనం 21వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలలో మనం ఏం చేస్తామంటే, పౌలు గారు ఇప్పుడు అక్కడి నుంచి వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా కోసుకు మర్నాడు రోదుకు అక్కడి నుంచి మరి పతారకును వచ్చితిమి. అక్కడి నుంచి వారు బయలుదేరి కుప్పాకు ఎదురుగా ఉన్నటువంటి సిరియాకు వెళ్లి తూరులో దిగటం మనం చూస్తున్నాం. సో ఇక్కడ
మనం ఏం చూస్తా ఉన్నామనంటే పౌలు గారి యొక్క కరేజ్ ఆఫ్ కన్విక్షన్. పౌలు గారికి ఉన్నటువంటి కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అంటే నేర స్థాపనను ధైర్యముగా పౌలు గారు ఎదుర్కోవటాన్ని గురించి ఈ 16 వచనాలలో మనం చూస్తాం. ఎంత ధైర్యము అనంటే పౌలు గారు ఆల్రెడీ నడికట్ల చేత బంధించబడబోతున్నాడు. మరి యూదులు అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా పౌలు గారికి తెలిసినప్పటికీ కూడా పౌలు గారు ఏమాత్రం భయపడకుండా ధైర్యముగా తన మీదకి వస్తున్నటువంటి నేర స్థాపనను కూడా ధైర్యముతో ఎదుర్కొనేటువంటి గొప్ప సవాల్ని మనకి 16 వచనాలలో ఆ నేర స్థాపనను ధైర్యంగా ఎదుర్కొనే దాని ఉద్దేశాన్ని కనుగొనడం, తర్వాతకి ఆ యొక్క పరిస్థితి కరేజియస్ కన్విక్షన్ అనే దాని గురించినటువంటి విషయాన్ని మళ్లించబడలేదు. అది ఏమాత్రం కూడా పౌలుని ఏమాత్రం కూడా డీవియేట్ చేయలేదు. తర్వాత ఆ పరిస్థితి యొక్క వెలను ఎంతైనా చెల్లించడానికి పౌలు తన జీవితంలో మరి సిద్ధపడ్డాడు. అది ఇతరులను చైతన్యపరచడానికి ఆ కన్విక్షన్, కరేజ్ ఆఫ్ కన్విక్షన్ యొక్క మరి పరిస్థితిని ఇవ్వడానికి పౌలు గారు ఎంకరేజింగ్, మోటివేట్ అదర్స్ అన్నమాట. ఇతరులను ప్రోత్సహించడానికి ఆ విధమైన మాదిరిని కనపరచడం మనం చూస్తా ఉన్నాం ఈ 16 వచనాలలో. సో యెరూషలేముని పెంతెకోస్తుకి ముందే వెళ్ళాలి అని 20వ అధ్యాయం 16వ వచనంలో, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుచు ఉండటం మనం చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితులు పౌలు గారు మరి ధైర్యంగా మరి ముందుకు వెళ్ళడం మనం ఈ యొక్క 16 వచనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. దాని ఉద్దేశాన్ని మనం మొదటి 3 వచనాలలో మనం చూస్తాం. దాని యొక్క పరిస్థితి, అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అది పౌలుని మళ్లించలేకపోయింది. అంటే కెనాట్ బి డైవర్టెడ్. అది పౌలు జీవితాన్ని ఏమాత్రం కూడా మరి డైవర్ట్ చేయలేనటువంటిదిగా ఉంటా ఉంది కనుక మరి ఇక్కడ పౌలు గారు మరి అది పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా చెప్పినప్పటికీ కూడా పౌలు గారు తన ప్రాణాన్ని ఇంతకు ముందే చెప్పినట్లుగా తన ప్రాణాన్ని ఏమాత్రము కూడా ప్రియమైనది ఎంచుకోలేదు కనుకనే అతడు మరి దేవుని కొరకై ముందుకు సాగినట్లుగా మనము చూస్తున్నాం. సో తర్వాత అందులో మూడోది ఏంటంటే దాని వేళ ఎంతైనా కూడా మరి చెల్లించడానికి 7 నుంచి 14 వచనాలలో మరి ప్రత్యేకంగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ 7 నుంచి 14 వచనాలలో తూరు నుండి మరి వారు ప్రయాణం చేసి ముగించి అక్కడి నుంచి వారు ఒక దినం ఉండి మరునాడు బయలుదేరి కైసరేకు వచ్చి 7గురులో ఒకడు, అంటే 7గురు సువార్థికులుగా పరిచారకులుగా ఉన్నటువంటి వారిలో ఒకడైన ఫిలిప్పు ఇంట వారు ప్రవేశించి వారు ఉన్నారు. సో అక్కడ వారు ఉన్నప్పుడు మరి జరిగినటువంటి విషయాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు అగబు అనే ప్రవక్త యోధయ నుండి వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులు కాళ్ళని కట్టుకుని యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి మరి అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని అగబు చెప్తాడు వచ్చి. ఈ మాట విన్నప్పుడు మరి అక్కడ ఉన్న వారందరూ కూడా మేము కూడా అక్కడి వారును యెరూషలేమునికి వెళ్ళొద్దని ఆల్రెడీ మేము అతను బతిమలాడుకున్నాం పౌలని మరి చెప్పినప్పటికీ కూడా పౌలు ఇది ఎందుకు మరి మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేమి, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పడం. అంటే వెల, కాస్ట్, పేస్ ఎనీ ప్రైస్. తన జీవితంలో ప్రభు కొరకైనటువంటి మరి పరిస్థితి బంధించటం పడటమే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ వెల, కాస్ట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, డిసైపుల్ ఆఫ్ గాడ్, ఆ వెల మరి దాన్ని ఎంతైనా కూడా చెల్లించడానికి పౌలు వెనకాడని వాడిగా మరి ఉంటా ఉన్నాడు. అది వారు విన్న తర్వాత అతడు ఒప్పుకొనందున మరి అంత చెప్పినా కూడా పౌలు మరి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడకుండా నేను చనిపోవడానికి సిద్ధపడుతున్నాను, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని ఉన్నట్లుగా పౌలు జీవితంలో చెప్పినటువంటి విషయాలన్నీ మరి వారికి చెప్పినప్పుడు ప్రభు చిత్తం జరుగునుగా కానీ వారందరూ కూడా ఊరుకోవడం మనము చూస్తున్నాం. దట్ ఈస్ ద ప్రైస్, ఫేస్ ఎనీ ప్రైస్, కరేజియస్ కన్విక్షన్, ఫేస్ ఎనీ ప్రైస్ అనే విషయాన్ని చూస్తున్నాం. లాస్ట్ది ఇందులోనే నేరస్థాపన ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో అది ఇతరులను చైతన్యపరుస్తుంది. అంటే ఈనాటికి సేవ చేస్తూ ప్రభు కొరకు నిలబడాలి అనేటటువంటి వారు వారి ప్రాణాన్ని వారికి ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవడానికి ఇష్టపడరు. కానీ
దేవుడు ఏది అనుమతించినా దాని వారి జీవితంలో మరి అనుభవిస్తూ ఒక గొప్ప మోటివ్‌గా పౌలు గారు మరి ఇతరులకు చైతన్యవంతంగా ఉండడానికి 15, 16 వచనాలలో ఆ దినములైన తర్వాత మాకు కావాల్సిన సామాగ్రి తీసుకొని యెరూషలేముకి ఎక్కిపోతిమి. కైసరయ నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలన ఉద్దేశంతో అతన్ని వెంట పెట్టుకుని మాతో కూడా వచ్చిరి. సో కనుక ఇక్కడ మనం గమనించేది ఏంటి అనంటే మరి కొందరికి చాలా మందికి పౌలు గారు ఒక మోటివేషన్ గా అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మోటివేషన్ గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు 21వ అధ్యాయం 15 నుంచి 26లో మనం ఏం చూస్తామంటే పౌలు యెరూషలేమునికి రావడం. సో పాల్స్ అరైవల్ అట్ జెరూసలేం. సో యెరూషలేంకి వస్తాడు. ఆల్మోస్ట్ పౌలు గారి యొక్క 3 మిషనరీ ప్రయాణాలు అయిపోయాయి. సో ఇప్పుడు యెరూషలేంకి వస్తున్నాడు. యెరూషలేంకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ అనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. అక్కడి నుంచి మరలా అతడు పౌలు ఎక్కడికి వెళ్ళాడు, ఏ విధంగా తన జీవితం మరి మరి ముందు కొనసాగింది అనేది రానున్న ఇంకొక 3 బైబిల్ స్టడీస్ లో మనం అపోస్తల కార్యగ్రంథాన్ని మనం ముగించుకుంటాం. అయితే ఈరోజు పాల్స్ అరైవల్ అట్ జెరూసలేం అనే దాంట్లో యెరూషలేమునికి పౌలు గారు రావటాన్ని గురించి చూస్తూ అతడు వచ్చిన తర్వాత ఫస్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే కమ్యూనియన్. సో కమ్యూనియన్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇది పౌలు గారి యొక్క లాస్ట్ స్టాప్. యెరూషలేంలోనికి వెళ్ళడానికి ముందు కైసరయలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ ఫిలిప్పు ఉండడం, తర్వాతకి వారి యొక్క కుమార్తెలు 4 ప్రవచించడం, వారు వివాహం కాకుండానే ప్రభు కొరకి సమర్పించబడినటువంటి వారిగా ఉండడం మనం గమనిస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి 17వ వచనంలో మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకునిరి. తర్వాత మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా, పెద్దలందరూ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు, పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను. యాకోబు అంటే 12వ అధ్యాయంలో చనిపోయిన యోహాను మరి సహోదరుడైన యాకోబు కాకుండా మరి ఇంకొక యాకోబు పెద్ద ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాడు. ఇతడు బహుశా యేసు ప్రభు వారి యొక్క సహోదరుడై ఉండొచ్చు. తర్వాతకి యాకోబు పత్రికను రాసినటువంటి యాకోబు మరి అక్కడ ఉండడం మనం చూస్తాం. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులు జరిగించిన వాటన్నిటిని వివరంగా చెప్పాడు అనమాట పౌలు. సో వారందరూ పెద్దలందరూ కూడా విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవారు అని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ ఒక సహవాసం, కమ్యూనియన్ ప్రాముఖ్యంగా పౌలు గారు వచ్చి పెద్దలతో కలిసి ఒక గొప్ప రిపోర్ట్ ఇవ్వడం, అలాగే యెరూషలేములో ఎన్ని వేల మంది మరి ప్రభు వైపుకి తిరిగారు ఆ విషయాన్ని కూడా వారందరూ కూడా ప్రభు వైపుకి తిరిగిన విషయాలన్నీ కూడా పౌలుతో చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఆ పెద్దలు అన్ని జనుల్లో ఉన్నటువంటి యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, తమ ఆచారం చొప్పున నడవకూడదని నీవు చెప్పటం వలన వారందరూ మోషేను విడిచిపెట్టాలని బోధించుతున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనం ఏమి చేయదము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. యెరూషలేమునకు నువ్వు వచ్చినటువంటి సంగతి తప్పక విందురు అని వారు ఒక దిగులు ఆందోళన కలిగి ఉన్నారు. ఆ పెద్దలు, యెరూషలేములో ఉన్నటువంటి ఆ పెద్దలు ఒక దిగులు ఆందోళన కలిగి ఉన్నారు. పౌలుని ఏం చేస్తారో ఏంటో అనేటటువంటి ఒక మరి దిగుల్ని, కన్సర్న్ ని కలిగి ఉండడానికి గురించి మనం చూస్తున్నాం. వై వర్ దే స్టిల్ క్లింగింగ్ టు ద కస్టమ్స్ అండ్ రిచువల్స్ ఆఫ్ ది ఓల్డ్ కవెనెంట్. సో వాళ్ళు మరి అలాంటి పరిస్థితులు, ఇంకెందుకంటే యూదులైన వారు యూదా మతాన్ని పూర్తిగా విడిచిపెట్టి యేసుక్రీస్తులోకి రావటం అనేది గొప్ప సవాలు గనుక, అలాంటి గొప్ప మార్పు వచ్చినప్పుడు నిజంగా మరి అదంతా సంతోషించదగినటువంటి విషయం. అయినప్పటికీ మరి అది ఏం జరుగుతుందో మరి బోధించుచూ ఉన్నటువంటి వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు కనుక మేమేమి చేయదము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు అని ఇక్కడ మరి పెద్దలు ఆ పౌలు గారితో చెప్పడం మనం చూస్తున్నాం. తర్వాత పౌలు గారు ఈ పెద్దలు సజెషన్ చేస్తారు, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము, మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నాజీరు వ్రతం కలిగినటువంటి వారు 4 ఉన్నారు, నీ వారిని వెంట పెట్టుకొని పెద్దలు పౌలు గారికి చెప్తా ఉంటారు.
సో ఆ విషయంలో పౌలు గారు రాజీ పడతాడు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారి తల క్షౌరం చేయించుకున్నట్టుకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము అని అంటే ఖర్చు. అప్పుడు నేను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన మరి అన్ని జనులు గూర్చి వారి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాని జారత్వమును మానవలసినది నిర్ణయించిన వారికి రాసి ఉన్నామని చెప్పారు. అంతటి పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుకలు అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపి. సో ఆ విధంగా పౌలు గారు కూడా తన జీవితంలో రాజీ పడి మరి వారితో కూడా వెళ్ళడం, యెరూషలేముకు వెళ్ళి దేవాలయంకు వెళ్ళి శుద్ధి కొరకైనటువంటి ఖర్చు చేయటము, తన జీవితాన్ని ఆల్మోస్ట్ మరి వదులుకోవడానికి పౌలు గారు సిద్ధపడ్డాడు అనమాట. ఇది పౌలు యెరూషలేమునకు రావడం, పెద్దలతో కలిసి ఆవాసం చేయడం, ఆ పెద్దలు పౌలు విషయమై దిగులు ఆందోళన కలిగి ఉండడం, అలాంటి పరిస్థితి నుంచి పౌలు మీద యూదులందరి కోపం ఉన్నది కనుక ఆ కోపాన్ని పోగొట్టడానికి అలాంటి పరిస్థితులు ఏమి నేను చేయలేదని మరి పౌలుని కాపాడటానికి పౌలు గారి పట్ల వీరు ఒక ఆలోచన చెప్పి ఉంటారు. ఆ విషయంలో పౌలు గారు రాజీపడి వారితో కలిసి యెరూషలేం దేవాలయానికి మరి వెళ్ళటంతో మనం చూస్తాం. లాస్ట్ టాపిక్ ఏంటి అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేం దేవాలయానికి వెళ్ళిన తర్వాత మరి పౌలు బంధించబడతాడు. ఇప్పుడు అరెస్ట్ అవుతాడు. సో పౌలు బంధించబడటం 7 దినాలు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూశారని. యూదులు ప్రపంచం అంతటా కూడా చెదిరి ఉన్నారు. అప్పుడు కూడా ఆసియాలో ఏ ప్రాంతాలలో ఉన్నారో వారందరూ పౌలు చెప్తున్న బోధలని సమాజ మందిరాలలో విని అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించుకొని ఇంకా ధర్మశాస్త్ర మతంలోనే ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారందరూ మరి వచ్చినటువంటి ఆసియా నుంచి వచ్చిన యూదులు అనేకులు దేవాలయంలో అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలకు ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి 3 ప్రజలకు అంటే యూదులకు ధర్మశాస్త్రానికి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి, ఈ స్థలం అంటే దేవాలయానికి విరోధంగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే అని పౌలు గారి మీద యూదులు మరి ఒక గొప్ప మరి నెపాన్ని మరి తీసుకొని పరచడం, పట్టుకోవడానికి సిద్ధపడటం, ప్రజలందరినీ పురుకొల్పడం, మరి వాడు గ్రీసు దేశస్తులను దేవాలయములను తీసుకుని వచ్చి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుచున్నాడని కేకలు వేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించిరి. సో పట్టణం అంతా గలిబిలిగా ఉంది. యెరూషలేం దేవాలయం, జనులు గుంపులుగా పరిగెత్తుకుని వస్తా ఉన్నారు. మరి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చడం మనం చూస్తున్నాం. వెంటనే దేవాలయ తలుపులు మూయబడ్డాయి. వారు అతన్ని చంపాలని యత్నం చేస్తుంటుండే యెరూషలేం అంతా గలిబిలిగా ఉందని పైన రూలింగ్ లో ఉన్నటువంటి పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చింది. వెంటనే అతడు సైనికులను అంటే సోల్జర్స్ ని మరి ప్రాముఖ్యంగా అక్కడికి పంపించడం మనం చూస్తున్నాం. పౌలుని కొట్టుట వారు మానుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించింది. సో జనసమూహం పౌలును పట్టుకొని కొట్టడం, తర్వాతకి రోమన్ సోల్జర్స్ సైనికులు పౌలుని అరెస్ట్ చేయటం, సంఖ్యలతో బంధించడం మనము గమనిస్తున్నాం. అలాంటి సందర్భంలో ఏం చేశాడు అని అడిగినప్పుడు జనసమూహంలో కొందరు అలా కేకలు వేస్తున్నప్పుడు అల్లరి చేత అతడు నిజం తెలుసుకోలేక కోటలోనికి పై అధికారి అతను తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించాడు. సో పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయించున్నందున సైనికులు అతను మోసుకొని పోవాల్సి వచ్చింది. సో ఆ విధంగా వారిని చంపండి అని జనసమూహం కేకలు వేస్తూ ఆయనని మరి పౌలు గారిని మరి చంపండి అని కేకలు వేస్తా ఉన్నారు యూదులు. సో ఆ తర్వాత 38 నుంచి 40లో మాట్లాడడానికి పౌలుకి అనుమతిస్తారు. సో పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు కోటలోనికి అంటే ఆ కోటలోనికి తీసుకుని వెళ్లే సందర్భంలో అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా అని పై అధికారి అడుగుతున్నప్పుడు, ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులే 4000 మంది మనుషుల అరణ్యమును వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవే కావా అని అడిగితే,
అందుకు పౌలు అంటున్నాడు, నేను కిలికియాలను తార్సువాడనైనా యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరును, జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకోవటం మనం చూస్తున్నాం. జనులకు ఇక్కడ కూడా పౌలు గారు సువార్త మరి చెప్పడానికి అలాంటి క్లిష్టతరమైన పరిస్థితులు కూడా అవకాశం కోరుతున్నాడు. మాట్లాడడానికి ఒక్కసారి అనుమతి అని ఆ అధికారిని, అరెస్ట్ చేయబడి సంఖ్యలలో ఉన్నప్పటికీ, సంఖ్యల్లో బంధించబడి ఉన్నప్పుడు ఆ మెట్ల మీద వెళ్తున్నప్పుడు అనుమతి కోరుతాడు. సో అనుమతి కోరుతున్నప్పుడు ఆ సెలవిమ్మని వేడుకున్నప్పుడు అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు సైగ చేసి వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా అంటున్నాడు. సో ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి యూదులైనటువంటి అందరికీ పౌలు సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తున్నాం. సాక్ష్యం ఇవ్వటం, ప్రసంగించడం, మరి ప్రజలకు, అనేకులకు లాస్ట్ యెరూషలేములో అతడు ఏ విధంగా మరి సాక్ష్యం ఇస్తాడో, తన జీవితం యొక్క టెస్టిమోనీ ఏ విధంగా చెప్తాడో, పౌలు యొక్క ప్రవర్తన, పౌలు యొక్క మార్పు, పౌలు యొక్క జీవితం ఏ విధంగా దేవుడు మార్చుకుంటూ వచ్చాడో, మరి అతడు యూదుల ఎదుట, సన్హెద్రిన్ ఎదుట మరి ఏ విధంగా తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాడో మనము వచ్చే వారం మనందరం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ రోజుకి మనము 6 టాపిక్స్ మనం కవర్ చేసాం. సో సంఘం కొరకైనటువంటి పౌలు ప్రేమ 4 విషయాలు, పరిచర్య పట్ల పౌలు యొక్క అభిప్రాయం యు అనేది 4 విషయాలు, సంఘ నాయకుల యొక్క బాధ్యత ఏం కలిగి ఉండాలో చూసాం. తర్వాతకి నేరస్థాపన ధైర్యంగా పౌలు ఏ విధంగా ఎదుర్కొన్నాడో చూసాం. పౌలు యెరూషలేమునకు రావటం మనం చూసాం. తర్వాతకి పౌలు అరెస్ట్, మరి బంధించబడటం మనం చూస్తున్నాం. బంధించబడినప్పటికీ కూడా పౌలు ఏం చేశాడో మనము నెక్స్ట్ బైబిల్ క్లాస్లో మనం చూద్దాం. సో ఈ క్లాస్ దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓవర్ టు బ్రదర్ జాషువా.